ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. అందరికీ నమస్కారం. ఏప్రిల్ 2వ వారం 8వ తేదీ నుంచి 14వ తేదీ వరకు ఉన్నటువంటి వార ఫలితాలు. ఈ వారంలో ఎటువంటి పనులు చేయవచ్చు, ఏమేమి చేయకూడదు, అదృష్టయోగం ఎంత, ఇబ్బందికర వాతావరణం ఏంటి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా మనకి మేషరాశి వారికి ఉన్నటువంటి ఫలితాలు ఇలా ఉన్నాయి. ఈ వారంలో తీవ్రమైనటువంటి ఆటంకాలతో ఉండేటువంటి రాశి మేషరాశి. సో బీ కేర్ఫుల్. ధన నష్టం, వ్యవహార భంగం, చికాకు, కోపము, అసహనం, మద్యపాన సేవనం, అనవసర వివాదాలు, ఘర్షణ వాతావరణం. పూచికత్తుగా సంతకాలు చేయకండి, ఇతరుల మీద ఆధారపడకండి. విద్యార్థి కాస్త జాగ్రత్తగా ఉండండి. మీ పరీక్షలు మీరు రాసే ప్రయత్నం చేయండి. ఇతరుల మీద ఆధారపడాల్సిన అవసరం ఏమిటి? జుగుప్సాకరణ వీడియోలు, ఫోటోలు షేర్ చేసుకోవడం ఎందుకు? లేనిపోయిన అనవసరపు వ్యక్తులతో పరిచయాలు, పరాచికాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. జాగ్రత్త. విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో తీవ్రమైనటువంటి ఆటంకం, నష్టము, కష్టకాలం, తొందరపాటు నిర్ణయాలు ఎక్కువగా ఉంటాయి. లేనిపోయిన అనవసరపు ఇబ్బందులు. వృత్తిపరంగా, ఉద్యోగపరంగా నష్టాలు. మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లవారికి, రైతులకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో ఇబ్బందులు. సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళలకు నష్టం. వ్యాపార పరంగా కూడా తీవ్ర ఇబ్బందులు వచ్చే అవకాశాలు. ఈ వారం మొత్తం కూడా మీరు భగవన్నామస్మరణతో మంచి కాలం, సమయాన్ని గడిపితే మంచిది. ఎందుకంటే తల్లిదండ్రులతో ఎక్కువసేపు ఉండాలి. అలాగే భగవన్నామస్మరణ చేసుకోవాలి. సౌందర్యహరి పారాయణం, లలితా పారాయణం, రామనామ జపం, దత్తాత్రేయ స్వామి చరిత్ర పారాయణం, భగవద్గీత 8 నుంచి 11 అధ్యాయాలు చదవడం మీకు శుభయోగాన్ని కలిగిస్తుంది. రైతులు, పూలు పలుకురాలు పండించే వారికి నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. రాజకీయ రంగంలో ఇబ్బంది, సినిమా రంగంలో నష్టాలు, కళాకారుల క్రీడగా ఇబ్బంది, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళలకు కూడా నష్టం. ప్రభుత్వ అధికారులకి నష్టకాలం, లంచగొండులుగా పట్టుబడే అవకాశాలు, ప్రైవేట్ సెక్టార్ల ఉద్యోగ నష్టాన్ని పొందుకునే అవకాశం కనబడుతుంది. జాగ్రత్తగా ఉండండి. విద్యా, ఉద్యోగ, వ్యాపార నష్టాలు, పోటీ పరీక్షలు కానీ ఎకడమిక్ పరీక్షలు నష్టాలు పొందుకునే అవకాశం. లేనిపోయిన అపవాదులు, పూచికత్తుగా సంతకాలు చేయకండి. మత్స్యకారులు కూడా ప్రమాదాలు పడే అవకాశం. జాగ్రత్త. వ్యాపార పరంగా నష్టాలు ఎక్కువ ఉన్నాయి. ప్రభుత్వ అధికారులు లంచగొండులుగా పట్టుకోవడం, ప్రైవేట్ సెక్టార్ల ఉద్యోగ నష్టాన్ని పొందుకోవడం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల నష్టం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా నష్టదాయకంగా ఉంది. జాగ్రత్తగా ఉండండి. కుటుంబ పరిస్థితి ఇబ్బందికరంగా, ఆస్తి పంపకాల అసమానతలు, కోర్టు వివాదాలు ఇబ్బంది కలిగించడం లాంటివి కనబడుతున్నాయి. జాగ్రత్త. ఈ రాశివారు నిత్యము భగవన్నామస్మరణ చేసుకోవడం వల్ల మంచి ప్రయోజనం. ఈ వారం ప్రతి వారం కూడా సమస్త శుభయోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. వృషభ రాశి వారికి స్థైర్య, ధైర్య, ఆనంద యోగం, ఐశ్వర్య ప్రాప్తి, విద్యాలాభం, ఉద్యోగ లాభం, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడలకు అభివృద్ధి, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించడం, రుణపీడా పరిహారం, రోగనాశనం, అలాగే ఉత్తమ స్థాయి వ్యవహారాలు, బుద్ధిబలం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, వీసా సౌలభ్యం, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జీమాట్, శాటిలైట్ పరీక్షల లాభాలు, సమస్త వ్యాపారాల్లో అభివృద్ధి పొందుకోవడం, మంచి మాట తీరు, వ్యవహార శైలి, పెద్దలతో అనుకూలత అనుబంధాలు, గొప్ప వ్యక్తులతో పరిచయము, సానుకూలత దృక్పథము, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, బంధుమిత్రుల సమాగమం, ప్రయాణ లాభం, వాహన యోగం, తీర్థయాత్ర సేవన, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, వివాహాది చేతాంబుల అనుకూలతలు, స్థిరాస్తులు కొనుగోలు చేసే విషయాల అనుకూలతలు, వ్యాపార పరంగా మంచి లాభాలు, విద్యార్థికి విదేశాల, స్వదేశాల్లో కూడా విద్యాభివృద్ధి, వ్యాపార పరంగా, వృత్తిపరంగా కూడా అనుకూలవంతమైన యోగాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతులు, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో లాభం, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారం లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి లాభాలు పొందుకోవచ్చు. రాజకీయ నాయకులకి మంచి లాభాలు, కళాకారుల క్రీడలకు అభివృద్ధి, సినిమా రంగంలో దర్శక నిర్మాతలకి, నటినట్లకి కూడా అవకాశాలు మెండుగా ఉన్నాయి. తప్పకుండా వ్యాపార పరంగా లాభాలు. వస్తువాహన సౌలభ్యం, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినవచ్చు. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు పొందుకునే అవకాశాలు. వివాహ యోగం, సంతాన యోగం, కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపకాల లాభాలు, ఆగిపోయిన పనులు పునఃప్రారంభం కావడం, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి అనుకూలమైన స్థితి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల మంచి ధన ప్రాప్తి పొందుకునే అవకాశం. అనుకూలవంతమైన శుభయోగంగా చెప్పవచ్చు. ఈ వారం మొత్తం మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. ప్రతివారం ఆనందమయ సుఖజీవనం పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.
మిథున రాశి వారికి పట్టిందల్లా బంగారమే. మంచి వాక్చాతుర్యం, కుటుంబ సౌఖ్యం, ఆత్మస్థైర్యం, ఉద్యోగ లాభం, విద్యా లాభం, స్వదేశంలో విదేశాల్లో కూడా వ్యాపార పరంగా, వృత్తి ఉద్యోగాల పరంగా కూడా లాభాలు. ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జిమాట్, శాట్, సిఏ లాంటి పరీక్షలు విజయం ఖాయం. బ్యాక్లాగ్స్ అన్ని పూర్తి చేసుకునే అవకాశాలు. కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, వివాహ యోగం, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశాలు. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతులు, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు. ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, రాజకీయ రంగుల అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడాకారుల అభివృద్ధి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలి కూడా లాభం. వ్యాపార పరంగా అనుకూలత, విద్యాపరంగా లాభాలు, వృత్తిలో అనుకూలతలు, ఉద్యోగంలో ముఖ్యంగా పదోన్నతులు పొందుకోవడం, ఒక సంస్థ నుంచి మరో సంస్థలోకి మారే అవకాశాలు. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి. చాలా మంచి అనుకూలమైనటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాదుల లాభాలు. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వేద బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులు కూడా లాభము, ఆనందయోగం. ఈ వారం చాలా మంచి సౌఖ్యవంతమైన జీవనంగా చెప్పవచ్చు. వీరికి ప్రతి వారం కూడా సుఖ సౌఖ్యాల వృద్ధి పొందాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. కర్కాటక రాశి వారికి అదృష్ట యోగం. ముఖ్యంగా సోదరుల మధ్య మైత్రి బాగా ఉంటుంది. కుటుంబ పరిస్థితి చాలా సుఖంగా ఉంటుంది, శుభకరంగా ఉంటుంది. వివాహ యోగం, సంతాన యోగం, అనుకూలవంతమైన దాంపత్య జీవనం, శుభకర సంతాన ప్రాప్తి, ఆస్తి పంపక లాభాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం. రాజకీయ రంగంలో కూడా మంచి లాభం. కళాకారుల క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో దర్శక నిర్మాతలకి, నటీనటులకి లాభాలు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగం, సంతాన యోగం. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి. వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం. నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలోను, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి అభివృద్ధి పొందుకునే అవకాశం. మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతులు, పూలు పళ్ళు కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం లాభాలు. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి, వ్యాపార పరంగా లాభాలు. విద్యార్థికి ఉత్తమ విద్యాభివృద్ధి. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉన్నత ఉద్యోగ ప్రాప్తి పొందుకునే అవకాశాలు. వాహన సౌఖ్యం, ప్రశాంతమైన జీవనం. విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం. పోగొట్టుకున్న వస్తువుల్ని, వ్యక్తుల్ని గౌరవాన్ని తిరిగి పొందుకునే అవకాశాలు. మంచి మాట తీరు. వైద్యులకి, వేద బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా లాభదాయకమైన స్థితి. ఈ వారం అంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. ప్రతి వారం సమస్త శుభయోగాలు పొందాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. సింహరాశి వారికి కూడా అదృష్ట యోగమే. చాలా మంచి ప్రశాంతమైన జీవనం. ధన, కనక, వస్తు, వాహన ప్రాప్తి, ఆత్మస్థైర్యం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, వాహన సౌఖ్యం. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కలిసి వచ్చే అవకాశాలు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి. ఇంట్లో ఏదన్నా వేడుక జరిగే అవకాశం. షష్ఠి పూర్తి కావచ్చు, బారసాల మహోత్సవం కావచ్చు. ఆనందకరమైన జీవనాన్ని పొందుకోవచ్చు. వస్తువాహన సౌలభ్యం, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం. పోటీ పరీక్షల్లో కానీ, అకాడమిక్ పరీక్షల్లో కానీ మంచి విజయం. విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినే అవకాశం. ధనయోగం, ఐశ్వర్యం, ఆనందకరమైన శుభజీవనం. బుద్ధి వికాసం బాగా ఉంటుంది. విద్యార్థులు కానీ, ఉద్యోగస్తులు కానీ మంచి సుఖయోగం. ప్రమోషన్, ఇంక్రిమెంటు. ఒక సంస్థ నుంచి మరో సంస్థలోకి ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నం చేయవచ్చు. రోగనాశనం, రుణ విమోచనం. ఆత్మీయుల కలిగి ఆనందాన్ని కలిగించడం. కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, వివాహ యోగాన్ని పొందుకునే అవకాశాలు. ఈవెంట్స్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించడం. కళాకారుల క్రీడకులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత. అలాగే ఉన్నతమైన వ్యక్తులతో పరిచయం, కొత్త వ్యాపార ప్రారంభం, వ్యాపారాల్లో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహాది నిశ్చితాంబుదులు, కోర్టు వివాదాల సమస్యపై అవకాశాలు. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధనయోగం. శత్రునాశనం, మిత్రలాభం, ఆనందయోగం. వైద్యులకి, వేద బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి అనుకూలత, ఆనందయోగం. విద్యా ఉద్యోగ వ్యాపార, విదేశీయాన ప్రశాంతమైన ఆనంద జీవనాన్ని పొందుకోవచ్చు. ఈ వారం ప్రతి వారం కూడా అష్టైశ్వర్య ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. కన్యా రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. కాస్త భగవద్ ఆరాధన చేసుకోవడం వల్ల మంచి ప్రయోజనం. ఇక్కడ తొందరపాటు నిర్ణయాలు కంట్రోల్ చేసుకోండి. లేనిపోని వివాదాల్లోకి వెళ్ళకండి. అంటే ఈ వారంలో మీకు సామాన్య ఫలితాలు, నెగిటివ్ లేదు. అలానే పాజిటివ్ పొందడానికి పెద్దల మాట వినడం, భగవద్ ఆరాధన చేసుకోవడం, కృష్ణాష్టోత్తరం చదువుకోవడం, అదే లక్ష్మీదేవి అష్టోత్తరాన్ని చదువుకోవడం వల్ల ప్రయోజనం. సోమవారం రోజున తప్పనిసరిగా ఈశ్వర అభిషేకం చేయించుకోండి. చాలా సమస్యలు మీకు పరిష్కారం అయిపోతాయి. భగవద్గీత 7 నుంచి 11 అధ్యాయాలు చదవండి. తప్పనిసరిగా మీకు మంచి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశాలు ఉంటాయి. కళాకారులు, క్రీడాకారులు జాగ్రత్త. సినిమా షూటింగ్లలో కానీ,
లేదా ఇతరత్ర ప్రదర్శనలు చేస్తున్నప్పుడు కానీ, లేదా విదేశాల్లో కళా క్రీడా ప్రదర్శన చెప్పినప్పుడు హడావుడి నిర్ణయాలు తీసుకోకండి. ఆ యొక్క సంస్థ ఏమిటి, ఎవరు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నారు, ఎక్కడ మీరు బస చేస్తారు, ఆ దేశంలో ఎక్కడ ఉంటారు అన్న పూర్తి వివరాలని అఫీషియల్గా తెలుసుకోండి. దానివల్ల మీకు మంచి ప్రయోజనం ఉంటుంది. లైక్ కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, బట్ మ్యారేజ్ బ్యూరో నుంచి సమాచారం పూర్తిగా కరెక్ట్గా వస్తున్న విషయాన్ని నమ్మకం కాదు. ఆ విషయాన్ని మీరు ఒకసారి రీచెక్ చేసుకోవడం చాలా మంచిదనే విషయాన్ని గమనించండి. కళాకారులకి జాగ్రత్త. సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం ఉంది, రాజకీయ రంగంలో అనుకూలంగా ఉంది. కాకపోతే ఈ రాజకీయ నాయకులు పూర్తి వివరాల్ని, అంటే మీ సొంత వివరాలు ఉంటాయి కదా, ఆ పూర్తి వివరాల్ని నా బెస్ట్ పిఏ అండి, నాకు చాలా మంచోడు, నా తోడు, నా వాదోడుగా ఉంటాడు, అవన్నీ కూడా ఏం లేదు, అబద్ధాలు అవన్నీ కూడా. వారి నుంచి జాగ్రత్తగా ఉండండి. మీరు ఎవరికి మీ కుటుంబ రహస్యాల్ని, మీ సొంత విషయాల్ని చెప్పకండి. అందులో ఆర్థిక విషయాలను అసలు చెప్పకండి, చాలా ప్రమాదాల్లో పడే అవకాశం. బట్ ఏదేమైనా రాజకీయ రంగంలో అభివృద్ధి బాగా ఉంటుంది. అలాగే ఉద్యోగ లాభం ఉంది, విద్యా లాభం ఉంది, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, వివాహ యోగం, వ్యాపార పరంగా లాభాలు పొందుకోవడం, ఈవెంట్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభించడం, మత్స్యకారులకి, రొయ్యలు చేపలు చెల్లెల వారికి, రైతులకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అనుకూల శుభయోగాలు ఉన్నాయి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ వరకు పెట్టుబడి పెట్టవచ్చు. దీర్ఘకాలికమైన పెట్టుబడి. లాటరీల వైపు వెళ్ళకపోవడం మంచిది. అనవసరంగా ఇబ్బంది పడతారు. పూచికత్తుగా సంతకాలు చేయకండి, జాగ్రత్తగా ఉండండి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కాస్త జాగ్రత్తగా ఉండండి. అధికంగా ఎవరి మీద ఆధారపడకండి, నష్టాన్ని పొందుకుంటారు. కాస్త వెనక ముందు ఆలోచించుకొని కుటుంబ సభ్యులతో ఎక్కువ కాలం గడిపితే చాలా మంచిది. తల్లిదండ్రుల మాట వింటే సౌకర్యం ఉంటుంది. విద్యార్థికి, ఉద్యోగస్తులు కూడా పర్వాలేదు, బెస్ట్ ర్యాంక్ రాకపోయినా పాస్ అవుతారు. ఉద్యోగంలో కూడా పర్వాలేదు, మంచి ఉద్యోగ లాభం అయితే ఉంది. తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వచ్చు, బట్ స్కేల్ ఎంత అనేది వాళ్ళు నిర్ణయించే అవకాశాలు. ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగం తప్పకుండా మీకు ప్రాజెక్ట్లో వెళ్తుంది, బట్ ఆ ప్రాజెక్ట్లో మీ ప్రియారిటీ ఏంటనేది తెలియదు. బట్ ప్రాజెక్ట్లోకి ఏదో వెళ్ళగలిగే అవకాశాలు బలంగా ఉంటాయి. ఏదేమైనా ఈ వారంలో మీకు కాస్త గణపతి ఆరాధన చేసుకోవడం వల్ల కూడా మంచి ప్రయోజనం ఉంటుంది. వీరికి ఈ వారం ప్రతి వారం కూడా సమస్త శుభయోగాలు పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. తులారాశి వారికి కూడా జాగ్రత్త వహించే ప్రయత్నం చేయాలి. అంటే నెగిటివ్ లేదు, పాజిటివ్ ఫలితాలు ఉండడానికి కాస్త మనం లక్ష్మీనారాయణ స్వామి అష్టోత్తరం చదువుకోవడం, ఈశ్వర అభిషేకం చేసుకోవడం, ఎవరికైనా అలసందలు, యవలు అవి దానంగా ఇచ్చుకోవడం, అంటే బొబ్బర్లు అంటే యవలు దానంగా ఇచ్చుకోవడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. కళాకారులు, క్రీడాకారులు జాగ్రత్త. సినిమా రంగంలో నటీనటులు అప్రమత్తంగా ఉండండి. షూటింగ్ స్పాట్లో ఏదన్నా ప్రమాదం జరిగే సూచనలు కనబడుతున్నాయి. అంటే నెగిటివ్ లేదంటారు, మన నెగిటివ్ చెప్తారంటే ప్రమాదం సూచిస్తోంది. జారిపడము, మీకేం రక్తం కారదు, పొడవదు, ఎవరిని చేయరు, కానీ జారిపడడం వల్ల కాలు బెణికిందండో మళ్ళీ ఒక వారం రోజులు మీరు సెలవు తీసుకోవాల్సి వస్తుంది. లేదా ఆ నొప్పితోనే మీరు మళ్ళీ షూటింగ్లో పాలు పంచుకోవాల్సి వస్తుంది. జాగ్రత్తగా ఉండండి. ఇది నెగిటివ్ కాదు, ఇది కాస్త జాగ్రత్తగా పడే ప్రయత్నాన్ని జాగ్రత్త పడతారని చెప్తున్నాను. రాజకీయ రంగంలో కూడా అనుకూలంగా ఉంటుంది. కళాకారులకి లాభాలు ఉన్నాయి. అలాగే రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభించడం, కన్సల్టెన్సీ మీద ఆధారపడకపోవడం మంచిది. ఎందుకంటే కొద్దిగా ఇబ్బంది పడే అవకాశాలు కనబడుతున్నాయి. మ్యారేజ్ బ్యూరో నుంచి కూడా పూర్తి సమాచారం కరెక్ట్ అని నమ్మే ప్రయత్నం చేయకండి. బట్ షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ పెట్టుబడి పెట్టవచ్చు. దీర్ఘకాలికమైన పెట్టుబడి పెట్టండి. లాటరీల వైపు వెళ్ళకూడదు. మీకు ఆరోగ్య విషయంలో హడావుడిగా మీరు ఎవరిని పడితే వాళ్ళు నమ్మకండి. సరి అయినటువంటి వైద్యుడిని మాత్రమే సంప్రదించండి. అనవసరంగా శస్త్రచికిత్స అనగానే భయపడిపోయి మీరు కంగారు పడి శస్త్రచికిత్సకి అనుమతి ఇవ్వకండి. ఒక 1 వీక్ వెయిట్ చేద్దాం, తర్వాత మీకు సంపూర్ణ ఆరోగ్యవంతులయ్యే శుభతరుణంగా చెప్పవచ్చు. అలాగే విద్యార్థులకి, ఉద్యోగస్తులకి సానుకూల శుభయోగాలు ఉన్నాయి. కానీ లంచం ఎర చూపేటువంటి వ్యక్తులు ఉంటారు. వారితో జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేస్తే మంచిది. పర్వాలేదు, ఉద్యోగంలో ఒత్తిడి ఉంటుంది, బట్ రికగ్నేషన్ ఉంటుంది. 10 మందిలో గౌరవాన్ని పొందుకునే అవకాశాలు, వ్యాపార రంగంలో అభివృద్ధి, విద్యార్థులకి కొద్దిగా అధికం మీద అంటే కష్టం మీదనే మీకు మంచి ర్యాంక్ వస్తుంది. ఇతరుల మీద ఆధారపడకండి, 0 ర్యాంక్ వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్త. వస్తుపరంగా, ఉద్యోగపరంగా, కుటుంబ పరంగా ప్రశాంతత, ధనయోగం, ఐశ్వర్యం, ఆనందం, వ్యాపారంలో కలిసి మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపలు చెల్లె వారికి, రైతులు, పూలు పళ్ళు కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం అభివృద్ధి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి కూడా పర్వాలేదు, కొంతవరకు ప్రయోజనవంతమైన శుభయోగాన్ని పొందుకోవచ్చు. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కలిసి వచ్చే అవకాశాలే. బట్ పురోహితులు, జ్యోతిష్య పండితులు, ఈ వేద పండితులు ఎవరైనా సరే ఈ డిబేట్లలోకి వెళ్ళకండి, ప్రమాదాన్ని పొందుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. జాగ్రత్తగా ఉండండి. ఈ రాశి వారికి ఈ వారం ప్రతి వారం కూడా సమస్త శుభయోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. వృశ్చిక రాశి వారికి ఏప్రిల్ 2వ వారం ఎలా ఉంటుంది? తీవ్రమైనటువంటి సమస్యల వలయంలో ఉండబోతున్నారు. జాగ్రత్త.
అడుగు తీసి అడుగు వేసే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేనిపోని వివాదాలు, చికాకులు, జుగుప్సాకరమైన ఫోటోలు, వీడియోలు షేర్ చేసుకోవడం, నష్టాన్ని పొందుకోవడం, తొందరపాటు నిర్ణయాలు, ఆర్థికంగా నష్టపోవడం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల తీవ్ర నష్టాలు, రాజకీయ రంగంలో అపవాదులు, సినిమా రంగంలో కష్టాలు, దర్శక నిర్మాతలు ఒకళ్ళనొకళ్ళు మోసం చేసుకునే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండండి. విద్యా ఉద్యోగ వ్యాపారంలో కూడా తీవ్రమైనటువంటి విభేదాలు ఎక్కువగా ఉంటాయి. ఇతరుల మీద ఆధారపడి రాసి ఏ పరీక్ష కూడా మీరు పాస్ అయ్యే అవకాశం లేదు. ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్ లాంటి పరీక్షలు కూడా జాగ్రత్త. సమయపాలన లేకపోవడం వల్ల ఇబ్బందులు ఎక్కువ ఉంటాయి. దుష్టుల సాంగత్యం మీకు నష్టాన్ని కలిగిస్తుంది. ప్రభుత్వ అధికారులు లంచగొండులుగా పట్టుబడే అవకాశం. ప్రైవేట్ సెక్టార్ల ఉద్యోగం బెంచ్ మీదకి మారవచ్చు లేదా ఫైర్ అవ్వచ్చు. జాగ్రత్త. జన్మ జాతకాన్ని తప్పకుండా చూయించుకోవాల్సిందే. జన్మ జాతకం చూయించుకోవడం వల్ల మీకు పరిహారాలు చేసుకోవడం వల్ల అనుకూలంగా ఉంటుంది, లేదా నష్టాన్ని పొందుకునే అవకాశం. అనుకోని రుగ్మతలు, అంటువ్యాధి ప్రబల అవకాశాలు, సినిమా రంగంలో నష్టం, రాజకీయ రంగంలో అవమానాలు, కళాకారుల క్రీడకు ఇబ్బంది, ఈవెంట్ చేసే వారికి నష్టాలు, కన్సల్టెన్సీ మీద ఆధారపడకూడదు. మ్యారేజ్ బ్యూరో నుంచి తప్పుడు సమాచారాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. లేనిపోయిన అపవాదులు, అంటే మనము అవతల వాళ్ళకి డబ్బులు ఇచ్చి మనం తిట్లు తినేటువంటి అవకాశం కనబడుతుంది. జాగ్రత్తగా ఉండండి. దుష్టులతో దూరంగా ఉండండి. అనవసరపు మరకలతో, ధర్మ వ్యతిరేకులతో, సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళతో మీరు స్నేహాలు మంచిది కాదు. అది ప్రమాదాన్ని కలిగిస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే అనుకోని ప్రయాణాల నష్టాన్ని కలిగిస్తాయి. విద్యా ఉద్యోగ వ్యాపార నష్టం. విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార నష్టాన్ని పొందుకోవచ్చును. జాగ్రత్తగా ఉండండి. అలాగే మ్యారేజ్ బ్యూరో నుంచి తప్పుడు సమాచారం, కన్సల్టెన్సీ మీద ఆధారపడకూడదు. మత్స్యకారులకి ప్రమాదం. రొజలు, చేపలు చెల్లె వారికి నష్టాలు. రైతులు మోసపోయే అవకాశం. పూలు, పళ్ళు, కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో నష్టాలు ఎక్కువ ఉన్నాయి. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. అలాగే వ్యాపార పరంగా నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ భంగం. విద్యార్థికి నష్టం. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ ఏమాత్రం పెట్టుబడి పెట్టకూడదు. మంచిది కాదు. లాటరీలకి దూరంగా ఉండండి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి నష్టదాయకంగా ఉంటుంది. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. సోషల్ మీడియా, జర్నలిస్ట్ వారికి కూడా నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. సీనియర్ సిటిజన్కి మహిళ కూడా ఇబ్బందులు. అనేక రకాల ఆర్థిక, ఉద్యోగ, విద్యా, వ్యాపార, విదేశీయ నష్టాలు ఎక్కువ ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. ఈ రాశి వారికి ఈ వారం ప్రతి వారం కూడా సమస్త శుభయోగాలు పొందాలని కోరుకుంటూ భగవద్గీత పారాయణం, పెసర్లు దానం చేసుకోవడం, ఏదైనా దగ్గరగా ఉన్నటువంటి శివాలయ సందర్శనం మీకు శుభయోగాన్ని కలిగిస్తుంది. నేను చెప్పినటువంటి పరిహారాలు చేసుకొని ఆనందమయ జీవనాన్ని పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ధనుస్సు రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. కాస్త వీరికి సామాన్య ఫలితాలు. బంధుమిత్రులతో జాగ్రత్త. తల్లిదండ్రులతో ఎక్కువసేపు కాలం గడపండి. పిల్లలతో ఎక్కువగా కాలం గడపండి. భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి జోక్యాన్ని ప్రదర్శించకండి. చెప్పుడు మాట వినకండి. దూర ప్రయాణాలు చేయకండి. అంటే విదేశీయాన ప్రయాణాలు మీకు అంతగా సూటబుల్ కాదు. అయ్యో మేము ఆల్రెడీ టికెట్ బుక్ చేసుకున్నామండి, మాకు 10వ తారీఖు టికెట్ ఉంది, మేము వెళ్ళిపోవాలి తప్పకుండా. జన్మ జాతకాన్ని చూపించండి. హనుమాన్ చాలీసా పారాయణ 127 సార్లు చేయండి. తద్వారా మీరు ప్రయాణం ఏర్పాటు చేసుకోండి. అనుకూలంగా ఉంటుంది. ఏదేమైనా కాస్త దూర ప్రయాణం కొద్దిగా ఇబ్బంది కలిగిస్తున్నారు. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. బట్ నెగిటివ్ ఫలితాలు ఏం లేవు, పర్వాలేదు. కళాకారుల క్రీడకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం. మీరు అనుకున్నట్టు 100 రూపాయలకి 200 రూపాయలు వస్తుంది అబద్ధం. అది 100 రూపాయలు మీరు ఖర్చు పెడితే సినిమా రంగంలో 110 రూపాయలు వస్తుంది. అంటే చెప్పుకోవడానికి కూడా ఏం మిగలదు అక్కడ. 10 రూపాయల ప్రాఫిట్ అంతే. బట్ అదైనా మంచిదే కదా. ఇవాళ రేపు చిన్న సినిమాలు తీసినవాడు మొత్తానికి మొత్తం జీరో బ్యాలెన్స్తో వచ్చిన వాళ్ళు ఉన్నారు కాబట్టి మీకు 10 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది కాబట్టి యూ ఫీల్ వెరీ హ్యాపీ. అలాంటి ప్రయత్నాన్ని చేయండి. బట్ సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, కళాకారుల క్రీడా లాభాలు, రైతులకి, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో, మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభం. పర్వాలేదు, కొంతవరకు ప్రయోజనాన్ని పొందుకుంటారు. ఉద్యోగంలో అభివృద్ధి ఉంది. విదేశాల్లో కూడా ఉద్యోగ ప్రాప్తి ఉంది. బట్ మీరు చదివింది ఒకటి, చేసే ఉద్యోగం ఒకటి. బట్ ఏదో నడుస్తుంది కదా, పొట్టలోకి అన్నం వెళ్ళాలి కదా, 4 చేతులు నోట్లోకి వెళ్ళాలంటే తప్పకుండా ఏదో ఉద్యోగం చేయాలి. కాబట్టి ఏదో ఒక ఉద్యోగం మాత్రం దొరుకుతుంది. అంతవరకే సంతృప్తి పడాలి. మీరు నచ్చినటువంటి ఉద్యోగం రావడానికి టైం పడుతుంది. అందుకే జన్మ జాతకం చూయించుకోవాలంటానే. బట్ ఉద్యోగ లాభం, విదేశాల ఉద్యోగ లాభం, విద్యా లాభం. బట్ డోంట్ ఎక్స్పెక్ట్ నెంబర్ 1 ఆర్ నెంబర్ టాప్ 10 ర్యాంక్స్. యూ విల్ గెట్ ఎ గుడ్ పర్సెంటేజ్, దట్స్ ఆల్. ఆ పర్సెంటేజ్ బాగా వస్తుంది కాబట్టి విద్య రాణింపు బాగా ఉంటుంది. బట్ ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్ రాస్తున్నప్పుడు, పరీక్షలు రాస్తున్నప్పుడు సమయ పాలన, ఇతరుల మీద ఆధారపడకపోతే మీకు మంచి ప్రయోజనం, సుఖవంతంగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఓకేనా. బంధుమిత్రులతో జాగ్రత్త. ప్రయాణాలు జాగ్రత్త చూసుకునే ప్రయత్నం చేయండి. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లు కూడా అప్రమత్తంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. బట్ నష్టం లేదు. వృత్తిలో లాభాలు ఉన్నాయి. ఉద్యోగంలో అనుకూలత ఉంటుంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, దీర్ఘకాలిక పెట్టుబడి పెట్టండి. లాటరీలకి దూరంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. అనుకూలత. ఆరోగ్యంపైన శ్రద్ధ పెట్టండి. కుటుంబ సౌఖ్యం, సంతాన యుగం, బంధులాభం, మిత్ర సౌఖ్యం బాగా ఉంటుంది. అనుకున్నటువంటి ఉద్యోగ ప్రయత్నంలో కొంత ఆలస్యం అవుతుంది తప్ప ఉద్యోగం వచ్చే అవకాశాలు. కొత్త వస్తువులు కొనుగోలు చేసే విషయాన్ని వాయిదా వేసుకోండి. ఇతరులకి మీ వాహనం ఇవ్వకండి. ఇతరుల వాహనం మీరు నడపకండి. జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయడం. భగవద్గీత 8 నుంచి 11 అధ్యాయాలు చదవడం వల్ల ప్రయోజనం ఉంటుంది.
ఈ వారం ప్రతి వారం కూడా సమస్తమైనటువంటి శుభ ఆనందాది అదృష్ట యోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. మకర రాశి వారికి అదృష్ట యోగం ధన కనక వస్తు వాహన విద్యా ఉద్యోగ వ్యాపార విదేశీయాన బంధులాభ మిత్ర సౌఖ్య రోగనాశనము. ఆనందకరమైన సంపద బాగా ఉంటుంది. ప్రతి విషయంలో కూడా అనుకున్నటువంటిది సాధించే అవకాశం. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, విద్యాలాభం, ఉద్యోగ లాభం, ఆనందకరమైన జీవనం. విదేశాల్లో కూడా స్థిర నివాసం, గ్రీన్ కార్డ్, పిఆర్ పొందుకునే అవకాశం. కళాకారుల క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. రాజకీయ రంగంలో అభివృద్ధి, ఈవెంట్స్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు. స్వదేశంలో విదేశాల్లో విద్య ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. ఆకస్మిక ధన ప్రాప్తి, అలాగే సంకల్ప సిద్ధి నెరవేరడం, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, వివాహ యోగం. పోటీ పరీక్షల్లో నెంబర్ 1 ర్యాంక్ పొందుకునే అవకాశం. ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జీమాట్, శాట్ లాంటి పరీక్షల్లో, సిఏ పరీక్షల్లో కానీ మంచి అభివృద్ధి పొందుకోవడం. విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, ధనయోగం బాగా ఉంటుంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి ఉంటుంది. ఇచ్చిన ధనం తిరిగి రావడం, కొత్త ఉద్యోగ ప్రాప్తి, ఉద్యోగంలో ప్రమోషన్, ఇంక్రిమెంటు, ఆర్థిక లాభాన్ని, ఆరోగ్య జయాన్ని, వస్తువాన సౌలభ్యం, డ్రైవర్లకి, పెయింటర్లకి కలిగిన లాభాలు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినవచ్చు. ఈవెంట్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించడం. మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతులు, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి అభివృద్ధి, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి కొనుగోలు చేయవచ్చు. తప్పకుండా మీరు అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభాలు కూడా బలంగా ఉంటాయి. ఆధ్యాత్మిక చింతన, ప్రయాణ లాభాలు, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి మంచి సౌఖ్యవంతమైన జీవనం, ఆనందకరమైన సంపద. ఈ వారం ప్రతి వారం కూడా సమస్త ఆనంద యోగాలు పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. కుంభరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ఆచితూచి వ్యవహరించాలి. అంటే ప్రతి దాంట్లో తగుదునమ్మా అని చెప్పేసి పెత్తనం చేయడానికి వెళ్తే మీకు నష్టం కలిగే అవకాశం. అంటే నెగిటివ్ ఫలితాలు ఏం లేవు. పాజిటివ్ ఉండడానికి భగవన్నామస్మరణ, సౌందర్యలహరి, లలితా సహస్రనామ పారాయణం లేదా లక్ష్మీ అష్టోత్తరం చదువుకోవడం. అమ్మవారిని ఎంత స్తోత్రము చేస్తే అంత అద్భుతమైనటువంటి శుభయోగాలు ఉంటాయి. తప్పకుండా మీకు శుభయోగాలు ఉంటాయి. అయితే సామాన్య ఫలితాలు కాబట్టి షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ పెట్టుబడి పెట్టవచ్చు. దీర్ఘకాలికమైన పెట్టుబడి, లాటరీల వైపు వెళ్ళకూడదు. కళాకారుల క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా నిర్మాణ ప్రారంభం మంచిది, విడుదల చేయడం కోసం వాయిదా వేసుకుంటే మంచిది. రాజకీయ రంగంలో అభివృద్ధి బలంగా ఉంది. నియోజకవర్గంలో ప్రజల చేత మంచి గౌరవము, ఆనందాన్ని పొందుకునే అవకాశం. వస్తు వాహన విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, బంధుమిత్రుల సమాగమం, ఆనందాది అదృష్ట యోగం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగం, సంతాన యోగం, కుటుంబ సౌఖ్యం బలంగా ఉన్నాయి. పర్వాలేదు. ఎందుకంటే కుటుంబ సభ్యులతో మీరు తప్పకుండా అనుబంధాన్ని పెంచుకుంటారు కాబట్టి తప్పకుండా మంచి లాభం ఉంది, ఆనంద యోగం ఉంది, ఐశ్వర్యం ఉంది, సుఖ సంతోషాలు ఉన్నాయి. బంధుమిత్రుల సమాగమం, విద్యా లాభం, ఉద్యోగ లాభం, విదేశీయానం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ లాభం ఉంది. కానీ మీరు ఎక్స్పెక్టేషన్ అంత ప్రయోజనం ఏం కనిపించట్లేదు. బట్ పర్వాలేదు అంతవరకే. ఏదో గుడ్డిలో మెల్ల అందరికీ వీసా రావట్లేదు కానీ నాకు వీసా వచ్చింది, నేను విదేశాలకు వచ్చాను కనీసం అనే భావన ఉంటుంది. అక్కడికి వెళ్ళింది అది తెలుస్తోంది. ఒంటరిగా ఉండాలి, కష్టపడాలి, వండుకోవాలి, తినాలి, ఆకలికి మాడాలి, ఇవన్నీ తర్వాత విషయాలు. కానీ మీకు విదేశాలు వెళ్ళగలిగే యోగ్యత మాత్రం ఉంటుంది. ఈవెంట్ చేసే వారికి ఈవెంట్స్ కూడా ఉంటాయి. కళాకారులు, క్రీడాకారులు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. అలాగే కన్సల్టెన్సీ మీద పెద్దగా ఆధారపడకపోవడం మంచిది. బట్ మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినే అవకాశాలు. మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతులకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అనుకూలవంతమైన స్థితి. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభం, శుభయోగం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ దీర్ఘకాలిక పెట్టుబడి పెట్టండి. లాటరీల వైపు వెళ్లే ప్రయత్నాన్ని చేయకూడదు. ఎందుకంటే ఈ షేర్ మార్కెట్లో దీర్ఘకాలిక పెట్టుబడి రాబోయే వారంలో మీకు కుజుడు, చంద్రుడు శుభకారకుడై బుధుడి వల్ల ప్రయోజనాన్ని పొందుకునే అవకాశం. ఒక వారం వెయిట్ చేయండి. డే ట్రేడింగ్ ఇప్పుడు ఆడకండి, తర్వాత ఆడుతురు కానీ అనవసరం బెట్టింగ్లలో వెళ్ళకండి, ప్రమాదాన్ని పొందుకుంటారు. ఏదేమైనా ఈ రాశి వారికి సానుకూలవంతమైనటువంటి శుభయోగాలు పొందడానికి భగవద్గీత పారాయణం చేసుకోవడం, ఎవరికైనా సరే కాస్త పెసలు దానం చేయడం, భగవద్గీతలో కూడా 7 నుంచి 11 అధ్యాయాలు చదవండి, అనుకూలంగా ఉంటుంది. ఈ వారం ప్రతి వారం కూడా సమస్త శుభ ఆనంద యోగాలు పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. మీనరాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? 2026 ఏప్రిల్ 8వ తేదీ నుంచి 14వ తేదీ మధ్యలో ఉన్నటువంటి వార ఫలితాలు. పర్వాలేదు, వీరికి కూడా సామాన్య ఫలితాలు. అంటే అదేసి ఈ వారంలో మొత్తం అన్ని రాశుల వరకు కూడా యావరేజ్ ఫలితాలు కనపడుతున్నాయి. అంటే కృషితో నాశ దుర్భిక్షం, భగవత్ కృపా కటాక్షాలు, తల్లిదండ్రుల ఆశీస్సులు బాగా ఉంటేనే అన్ని రాశుల వారికి బాగుంది. అంటే ప్రతిరోజు ఏం చేయాలి మనం? అమ్మ నాన్నకి నమస్కారం, తల్లిదండ్రులతో మంచి అనుబంధం పెంచుకోవడం, భగవంతునితో ఎక్కువసేపు కాలం గడపడం,
పెద్దల మాట వినడం, తొందరపాటు నిర్ణయాలు లేకపోవడం, భార్యాభర్తల మధ్య మైత్రి బాగా ఉండడం, తద్వారా మనకి అనుకూలత ఉంటుంది. సో ఈ వారం మొత్తం కూడా చాలా జాగ్రత్తగా, అన్ని రాశుల వారు మ్యాక్సిమం చాలా జాగ్రత్తగా మౌనంగా ఉంటే శుభప్రదం, ఆనందప్రదం. ఈ రాశి వారికి కూడా సంకల్ప సిద్ధి నెరవేరుతుంది, పెద్దల అంగీకారంతో ఆర్థికాభివృద్ధి ఉంటుంది, అలాగే కొత్త వ్యక్తులతో పరిచయాలు కూడా ఉంటాయి. కానీ కొత్త వ్యాపారం మాత్రం చేయకండి. వ్యాపారంలో పెట్టుబడి పెట్టవచ్చు, లాభాలు ఉన్నాయి. కొత్త వ్యాపారం కాకుండా ఉన్న వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి. కళాకారులకి, క్రీడాకారులకి పర్వాలేదు, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, దర్శక నిర్మాతలకి లాభాలు, చిత్ర విడుదల కానీ నిర్మాణం కానీ మీకు మంచిదే. రాజకీయ నాయకులు కూడా మంచి లాభాలు ఉన్నాయి. మత్స్యకారులకి మత్స్య సంపద, రుజులు, చేపల చెర్ల వారికి, రైతులకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోనూ అభివృద్ధి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలోనూ, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి పొందుకునే అవకాశాలు, ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశం, ధన కనుక వస్తువాన ప్రాప్తి, విద్యా ఉద్యోగ వ్యాపారంలో లాభము, శుభప్రదం. అలాగే విద్యార్థికి విదేశాల్లో కూడా విద్యాభివృద్ధి ఉంది. ఉద్యోగస్తులకు మాత్రం స్వదేశంలోనే మంచి లాభాలు, విదేశాల ఉద్యోగ ప్రయత్నం ఇంకొద్దిగా సమయం పట్టే అవకాశాలు కనపడుతున్నాయి. జాగ్రత్త. కొత్త వస్తువులు కొనుగోలు చేసే ప్రయత్నం చేయకండి. అలాగే సెకండ్ హ్యాండ్ వాహనాన్ని కూడా కొనుగోలు చేయకూడదు, అది మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది. అలాగే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. బట్ ఏదేమైనా కొంత ప్రయోజనవంతమైన శుభయోగం. రైతులకి, పూలు పలుకురాలు పండించే వారికి, మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో లాభం ఉంటుంది. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ లాభాలు ఉన్నాయి. సోదరుల మధ్య మైత్రి, కుటుంబ సౌఖ్యత, వివాహ యోగం, సంతాన యోగం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశాలు ఉన్నాయి. కోర్టు వివాదాల సమస్యపైనటువంటి శుభతరుణం. కాస్త భగవద్గీత పారాయణం చేయండి. 1 నుంచి 7 అధ్యాయాల వరకు చదువుకోవడం, పెద్దల మాట వినడం వల్ల ప్రయోజనం పొందుకునే అవకాశం ఉంటుంది. అలసందలు, పెసర్లు కూడా దానం చేసుకునే ప్రయత్నాన్ని చేయండి. అందరూ కూడా ఆనందకరమైన జీవనాన్ని ఈ వారం ప్రతి వారం కూడా పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు.